హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంటి రెసిపీ మైసూర్ బోండాలండి. చాలా బాగుంటాయి. నేను చేసుకోండి, మెత్తగా దూదిలాగా వస్తాయి. ముందుగా పెరుగండి, కప్పుతో తీసుకున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ కప్పుతో పెరుగు వేసి, పచ్చిమిర్చి 4 వేసి, అలాగే చిన్న అంగుళం అల్లం ముక్క వేసి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మరి బటర్ మిల్క్ మనం ఎలా చేసుకుంటాం మిక్సీలోని అలా చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిక్సీ పట్టిన పెరుగంతా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అందులో బేకింగ్ సాల్ట్ కానీ తిన్న సోడా అంటాము అది కానీ వేసుకోవచ్చు. నేను 1/2 స్పూను బేకింగ్ సోడా వేసాను. తర్వాత జీలకర్ర, తర్వాత కొద్దిగా సాల్టు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా బాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో మైదా పిండి జల్లించుకొని వేసుకోవాలన్నమాట. వేసుకుని చూసారా ఇలాగా బాగా కలుపుకోవాలండి. మనకి ఎంత వరకు బీట్ చేయాలనుకుంటే అంతవరకు అలా కలుపుతూనే ఉండాలి. చేయమటు చాలా వరకు నొప్పి వస్తుంది, కానీ ఎంతసేపు చేస్తే అంత గుల్లగా అంత ఫ్లఫీగా భలే ఉంటాయండి. అంత బాగా వస్తాయి. చూసారు కదా, అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా వస్తాయి గుల్లగాను. తర్వాత ఆయిల్ 2 స్పూన్లు వేసానండి. వేసి మళ్ళీ అలాగే కలుపుకోవాలి. కలుపుకొని ఒక గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, గిన్నె కదపకుండా. చూసారు కదా, బుడగల్లాగా వచ్చిందండి. చక్కగా గుల్లగా వస్తాయి. అదే మీకు ఇంకా గుల్లగా రావాలి, అలాగే కొద్దిగా పులుపుగా ఉండాలి అంటే రాత్రి టైంలో చేసేసుకుని ఉదయంకి అది బాగా పులుస్తుందేమో, ఇంకా బాగుంటుంది. నేను రాత్రి కలపడం మర్చిపోయానండి, అందుకే ఉదయం లేవంగానే ఇది కలిపేసి పక్కన పెట్టుకున్నాను. 8 అయ్యేసరికి ఇది రెడీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. సేమ్ మీరు కూడా ఎలా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాత వేయండి. వేసి మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా. చాలా మెత్తగా ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. స్పాంజ్ లాగా ఉంటాయి. లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ముందు హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకోండి. చక్కగా అన్నీ సమానంగా ఉడుకుతాయి. చూసారు కదా, అన్నీ ఇలాగే చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా వచ్చాయో మైసూర్ బోండా. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దాంతో కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి అలాగే వేపిన శనగపప్పు అంటారు కదా, ఆ శనగపప్పు కలిపి చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మెత్తగా గుల్లగా చక్కగా ఉడికిందండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా. బాయ్.